జై శ్రీకృష్ణ. రాధమ్మ కృష్ణుడిని ఎందుకు వదిలేసిందో తెలుసా? ఎవరూ చెప్పని నిజం. రాధాకృష్ణులు విడిపోయారు అని మన అందరికీ తెలుసు. కానీ రాధమ్మే కావాలని కృష్ణుడిని వదిలి వెళ్ళిపోయిందని మీకు తెలుసా? ఆఖరి నిమిషంలో కృష్ణుడు రాధమ్మ కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడిన ఆమె ఎందుకు వెళ్ళిపోయిందో రాయ్పూర్లోని ప్రశాంతమైన మందిరంలో దీపారాధన చూస్తుంటే ఆ చేదు నిజం మనకు గుర్తుకొస్తుంది. కృష్ణుడు బృందావనం వదిలి వెళ్ళేటప్పుడు రాధమ్మ దగ్గరికి వచ్చి, రాధా నాతో మధురకు వచ్చేయని అడిగాడట. కానీ రాధమ్మ నవ్వుతూ తల అడ్డంగా ఊపింది. కృష్ణుడు ఆశ్చర్యపోయి ఎందుకు రాధా అని అడిగితే ఆమె ఒకే ఒక్క మాట చెప్పింది, కృష్ణ, నేను నీతో వస్తే అందరూ మనల్ని భార్యాభర్తలు అంటారు. కానీ నేను ఇక్కడే ఉండిపోతే లోకం మనల్ని ప్రేమ అంటుంది. నువ్వు రాజ్యాన్ని ఏలడానికే వెళ్తున్నావు. నేను నీ జ్ఞాపకాలను ఏలడానికి ఇక్కడే ఉంటాను. చూసారా, కృష్ణుడు ఈ విజయం కోసం తన ప్రేమనే త్యాగం చేసిన గొప్ప హృదయం రాధమ్మది. అందుకే ఈ మందిరంలో మనం చేసే భజనలో ఆ త్యాగం తాలూకు స్వచ్ఛత మనకి కనిపిస్తుంది. రాయ్పూర్ మందిరం విశేషం. రాయ్పూర్లోని ఈ రాధాకృష్ణ మందిరంలో మీరు చూస్తున్న ఈ దీపారాధన కేవలం వెలుగు మాత్రమే కాదు, అది రాధమ్మ కృష్ణుడి కోసం వెలిగించిన నిరీక్షణ. ఇక్కడ భజనలో పాల్గొంటే మనసులోని అశాంతి అంతా తొలగిపోతుంది. ఆ దివ్య జంటును ఇలా దీపకాంతిలో చూడడం మన పూర్వజన్మ సుకృతం. నిజమైన ప్రేమ త్యాగం అని మీరు నమ్మితే కామెంట్ బాక్స్లో జై రాధే కృష్ణ అని రాయండి. ఈ అరుదైన విషయాన్ని మీ మిత్రులందరికీ షేర్ చేయండి. మరిన్ని భక్తి విశేషాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై రాధే 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 రాధే.